ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా దేవుని యొద్దకి వచ్చేవారి పక్షమున, ఎవరైతే దేవుని యొద్దకి ఆయన సన్నిధికి వస్తుంటున్నారో వారి పట్ల ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అనగా క్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాను. ఎవరైతే ఆయన్ను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, మరి తప్పిపోయి తిరుగుతున్నటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన తన ద్వారా అనగా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. క్రీస్తుని గురించి ఇక్కడ ప్రకటిస్తూ ఉంటున్నాను. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో అటువంటి వారి పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆయన జీవాధిపతిగా ఉంటున్నాడు. ఆయన జీవాత్మగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఏమాత్రమును త్రోసివేయను అని దేవుడు వాగ్దానం చేశాడు. అనేక మంది ఆయన నామాన్ని గుర్తిరగకుండా జీవిస్తూ ఉంటున్నారు. అయితే ఆయన వద్దకు వచ్చేవారిని, ఆయన ఉన్నాడని ఆయనను నమ్మి ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన వారి పట్ల తండ్రి యొద్ద విజ్ఞాపన, ఇక్కడ తండ్రిని కుమారుణ్ణి ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఆయన నిరంతరము ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉంటున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉంటున్నాడు. ఆయన ఆది అంతమై ఉంటున్నాడు. ఆయన లేకుండా మరి ఏమీ లేదు. ఆయన ద్వారా సమస్తము జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నిరంతరము జీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు యొద్దకు నేను వచ్చినట్లయితే మన పక్షమున మరి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, మరి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా మనల్ని రక్షించేదానికి ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించిన, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ, ఎవరి ద్వారా రక్షణ లేదు ఈ లోకంలో. మరి ఎంతమంది అయితే ఆయన్ను అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయన వద్దకు వస్తారు, వారందరూ కూడా రక్షణ అనుభవాన్ని పొందుకుంటారు, రక్షింపబడతారు. మరి రక్షణ అనుభవం లేకుండా అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నేను ఆయన వద్దకి, దేవుని వద్దకి మనం వచ్చి మన నోటితో ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకొని మన పాపములను విడిచిపెట్టి ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన నిన్ను నన్ను
క్షమించేదానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.